35 సంవత్సరాల తర్వాత కూడా 1500 రూపాయలు రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం ఎట్లా సరిపోతుందని చెప్పి ఈ రోజు న్యాయం కోసం పోరాటం జరుగుతుంది సార్. దీన్ని 10,000 చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. అందరికీ నమస్కారం. నిన్న సింగరేణి కాలనీస్ నుంచి గోదావరి వ్యాలీ మైన్స్ ఏదైతే ఇవన్నీ వస్తాయో సింగరేణి మైన్స్, వాటి నుంచి ప్రతి టన్ను మీద 20 రూపాయలు కార్పొరేట్ పెన్షన్ ఫండ్ కి కేటాయించాలని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సింగరేణి పెన్షన్ ఫండ్ కి దాదాపు 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ కి కేటాయించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన పోరాటము నడుస్తూనే ఉంటది. ఈ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకి 10,000 రూపాయలు వచ్చేదాకా మన పోరాటం నడుస్తూనే ఉంటది. అందరికీ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి నేను హామీ ఇస్తున్నాను. జై హింద్, జై సింగరేణి.